నమస్కారం. మా పాఠశాల పేరు టీటీ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ తరగటూరు గూడూరు మండలం కృష్ణా జిల్లా. నా పేరు పి భవితశ్రీ. నా పేరు జి చిత్తశ్రీ. నా పేరు సిహెచ్ మౌనిక. మేము ముగ్గురం కలిసి బయోచార్ అనే ప్రాజెక్ట్ తయారు చేశాము. ఒక పేపర్లో బయోచార్ గురించి చదివాము. వాటి బయోచార్ అంటే జీవ సంబంధిత వ్యర్థ పదార్థాలను ఆక్సిజన్ రహితంగా కాల్చబడిన వాటిని బయోచార్ అని అంటారు. మాది పల్లెటూరు కాబట్టి పంటల నుంచి వచ్చే వ్యర్థ పదార్థం ఊక కాబట్టి ఊక నుంచి బయోచార్ని మేము తయారు చేశాము. మేము ఈ బయోచార్ని ఉపయోగాలను నిర్ధారించడానికి మేము కొన్ని పరీక్షలు చేసాము. మొదటి పరీక్ష వడపోత విధానం. ముందుగా మేము 2 బాటిల్ తీసుకొని వాటిని సమానంగా పోసాము. అయితే ఒక దాంట్లో బయోచార్ వేసి నీళ్లు కూడా పోసాము, ఇంకో దాంట్లో మట్టి వేసి నీళ్లు పోసాము. అయితే బయోచార్ వేసిన దాంట్లో నీళ్లు ఫ్రెష్గా దిగాయి. బయోచార్ లేని మట్టి కిందకి దిగిపోయింది. ఇందుని బట్టి మేము గ్రహించినది ఏమిటంటే బయోచార్ పోషకాలను పట్టి అట్టి పెడుతుంది, బయోచార్ లేనిదేమో పోషకాలను పట్టి అట్టి పెట్టకుండా ఉంటుంది. ఇది రెండవ ప్రయోగం. బయోచార్ వేయడం వలన మొక్కలలో ఎక్కువ శాతం తేమ ఉంటుందో లేదో నిర్ధారించడానికి ఈ ప్రయోగం చేస్తున్నాము. ఇది వెట్ మిషన్ ద్వారా బయోచార్ వేసిన మట్టి కుండీలో వెట్ మిషన్ని గుచ్చుదాము. బయోచార్ వేసిన దాంట్లో వెట్ మిషన్ 7 అని చూపిస్తుంది కాబట్టి బయోచార్ వేయని కుండి. బయోచార్ వేయని దాంట్లో 4 అని చూపించింది కాబట్టి బయోచార్ వేయని దాంట్లో తక్కువ శాతం, బయోచార్ వేసిన దాంట్లో ఎక్కువ శాతం తేమ నిలుపుకుంటుంది కాబట్టి బయోచార్ వేయడం వలన మొక్కలలో ఎక్కువ శాతం తేమ నిలుపుతుంది. ఇంక్రీజెస్ మాయిశ్చర్ రిటెన్షన్. రైస్ హస్ నైట్రోజన్ 1.9 ఉండిద్ది, ఫాస్ఫరస్ 0.48 ఉండిద్ది, పొటాషియం 0.81 ఉండిద్ది, కార్బన్ 24.94 ఉండిద్ది, కార్బన్ నైట్రోజన్ 13:1 ఉండిద్ది. కాబట్టి సూక్ష్మజీవులు బాగా పెరుగుతాయి, సాయిల్ హెల్త్ కూడా బాగా పెరుగుతుంది. బయోచార్ వేసిన కుండి, బయోచార్ వేయని కుండి, దీంట్లో pH ఎంత ఉందో టెస్ట్ చేద్దాం. బయోచార్ వేసిన కుండీలో pH 7కి 6కి మధ్యలో ఉంది కాబట్టి ఇది న్యూట్రల్. బయోచార్ వేయని కుండీలో pH 9 ఉంది కాబట్టి ఇది బేసిక్. బయోచార్ వేసిన కుండీలో న్యూట్రల్ గా ఉంది కాబట్టి మొక్కలకు బయోచార్ వేయడం వలన న్యూట్రల్ గా ఉంటాయి కాబట్టి మొక్కలు బాగా పండుతాయి. బయోచార్ ఉపయోగాలను పరీక్షల ద్వారా నిర్ధారించాం కాబట్టి బయోచార్ ఉపయోగాలను ఒకసారి చూద్దాము. ఇంక్రీజెస్ మాయిశ్చర్ రిటెన్షన్, ఇంప్రూవ్స్ న్యూట్రియంట్ రిటెన్షన్, ఇంప్రూవ్స్ మైక్రోబియల్ యాక్టివిటీ, ఇంప్రూవ్స్ సాయిల్ హెల్త్. మేము మా ఊరిలో ఉన్న రైతులకు బయోచార్ వాడమని చెప్పాము. అలానే మా కిచెన్ గార్డెన్లో కూడా వాడుతున్నాము. మొక్కల పెరుగుదల బాగా పెరుగుతుంది. బయోచార్ వేయడం వలన మొక్కల సాయిల్ హెల్త్ కూడా పెరుగుతుంది. భూమిలో ఉపయోగపడే సూక్ష్మజీవులు కూడా ఉత్పత్తి చెందుతాయి. పోషకాలను అట్టి పెడుతుంది, తేమను ఎక్కువగా నిలుస్తుంది. కాబట్టి బయోచార్ వాడడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. ఓకే, రైట్.